2024 నుంచి 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసే ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. సాధారణంగా గడువులోపు ఐటీఆర్ ఫైల్ చేయాలని వారు జరిమానాతో బిలేటెడ్ ఐటీఆర్ దాఖలు చేయడానికి నేడే డిసెంబర్ 31 ఆఖరి రోజు. అలాగే ఇప్పటికే ఐటీఆర్ దాఖలు చేసి అందులో ఏవైనా పొరపాట్లు ఉన్నట్లు గుర్తిస్తే వాటిని సవరించుకోవడానికి కూడా ఆదాయపు పన్ను శాఖ నేటి వరకు మాత్రమే సమయం ఇచ్చింది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 234F ప్రకారం గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసే వారికి జరిమానా విధిస్తారు. లబ్ధిదారుడి మొత్తం ఆదాయం 5 లక్షల కంటే తక్కువ ఉంటే 1000 జరిమానా చెల్లించాలి. ఒకవేళ వార్షిక ఆదాయం 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే 5000 ఆలస్య రుసుమును కట్టాల్సి ఉంటుంది. అయితే ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు ఎటువంటి జరిమానా లేకుండా రిటర్నులు దాఖలు చేయవచ్చు. గడువు దాటితే మీకు రావాల్సిన పన్ను రీఫండ్ నిలిచిపోతుంది. వ్యాపార లేదా పెట్టుబడి నష్టాలను తదుపరి సంవత్సరాలకు బదిలీ చేసుకునే అవకాశం ఉండదు. చెల్లించాల్సిన పన్నుపై నెలకు 1% చొప్పున ఆదాయపు వడ్డీ పడుతుంది. ఆదాయం ఉండి కూడా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది.